అంశం స్పష్టత రావాలి. కవిత గారి విషయంలో వారు రేపు ఎల్లుండి ఈడీ విచారణకు హాజరవుతున్నారు. వారు ఈడీ విచారణకు హాజరైతే అరెస్ట్ అవుతారేమో అన్నటువంటి చర్చ ఉంది. అంటే నాకు బాధే, ఎవరికైనా కానీ ఒక మహిళ, ఒక ముఖ్యమంత్రి గారి కుమార్తె, ఒక ఎమ్మెల్సీ లేదా తను అనేక యాక్టివిటీస్లో తను చేస్తూ ఉండేది, ఎవరికైనా బాధ ఉంటుంది. ఎస్, మహిళ అనే బాధ ఉంటుంది. కాకపోతే ఇక్కడ చూడాల్సిన ఒక అంశం ఏంటంటే, అయితే తనని ఈడీ లిక్కర్స్ కేసుతో సంబంధం లేకుండా ఉన్నా కూడా పిలుస్తుందా, లేక బీఆర్ఎస్ పార్టీ పెట్టినందుకు ఈడీ విచారణ కొనసాగుతుందా, లేక మహిళలకి 33% రిజర్వేషన్ ఇవ్వాలని పోరాడుతున్నందుకు ఈడీ విచారణకు పిలుస్తుందా అన్న ప్రశ్నలకు ఆన్సర్ కావాలి. ఎందుకు కావాలి అని అంటే, ఒకటి, తను లిక్కర్ వ్యాపారంతో సంబంధం ఉండి పిలుస్తున్నారా అని అంటే, లిక్కర్ వ్యాపారంతో సంబంధం ఉండటం వల్లనే పిలుస్తున్నారు. కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పెట్టినందుకు పిలవట్లేదు. రెండు, తను నిన్నటి నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాడుతున్నందుకు తను పిలవట్లేదు. ఇది గతంలో నుంచి జరుగుతున్న విచారణ. కాకపోతే తను ఈ ఎంటైర్ ఎపిసోడ్ని స్టేట్ మొత్తం, రాష్ట్రం మొత్తానికి తనని ఒక మహిళల కోసం పోరాడుతున్నందుకు, లేదా బీఆర్ఎస్ పార్టీ పెట్టి జాతీయ స్థాయిలో వెళుతున్నందుకు, మా పైన మమ్మల్ని ఈ రకంగా ఈడీ విచారణ చేస్తుంది, ఈడీ ఇబ్బందులు పెట్టాలని చూస్తుంది, మోడీ వచ్చే ముందు ఈడీ వస్తుందని చెప్పటం కొంత ఆశ్చర్యకరంగాను కొంత ఆందోళనకరంగాను ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే, కవిత గారు ఏ వ్యాపారం చేసినా ఎవరు పట్టించుకోరండి. లిక్కర్ వ్యాపారం చేశారంటేనే దాన్ని హిందూ సమాజం లేదా తెలంగాణ ప్రజానీకం ఆ అంశాన్ని వ్యతిరేకిస్తారు. మహిళలు లిక్కర్ వ్యాపారం చేయకూడదా అని అంటే చేయొచ్చండి, ఎవరు చేయొద్దు అనరు. కాకపోతే ఆ వ్యాపారమే మంచి వ్యాపారం కాదంటారు. ఆ వ్యాపారం అందుట్లో మహిళలు ఉండి చేయటం ఎంతవరకు సమంజసం అనేది ఇక్కడ ప్రశ్న. అది కూడా ఒక సీఎం కుమార్తె దీంట్లో మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ ఎలా ఇన్వాల్వ్ అవుతారు అనేటువంటిది మరొక ప్రశ్న. మరి వీటిపైన స్పష్టత రావాల్సినటువంటి అంశం ఉంది. నెంబర్ 3, మరి ఇక్కడ కవిత ఈడీ ముందుకు వెళ్ళినా, కవితని ఈడీ వారు అరెస్ట్ చేసినా, ఏం జరిగినా కానీ కేసీఆర్ గారి ప్రతిష్ట, కేసీఆర్ గారి గౌరవం, కేసీఆర్ గారి మర్యాద అవి దెబ్బతింటాయి. వాటికి నష్టం కలుగుతుంది. అంటే కేసీఆర్ వలనే వీళ్ళకి ఆ లెగసీ. మరి ఆ లెగసీకి కవిత నష్టం చేస్తున్నప్పుడు దానికి ఆన్సర్ చేయాల్సింది కూడా వారే. ఈ ఎంటైర్ ఎపిసోడ్కి కూడా కేసీఆర్ గారే ఆన్సర్ చేయాలి. ప్రజలు మాత్రం ఒకటైతే బీఆర్ఎస్ పార్టీ పెట్టడం వలన, బీజేపీ మీద యుద్ధం చేయటం వలనో, లేకపోతే ఇంకొక దాని వలనో కవితని పిలిచారు అని అనుకోవట్లేదు. తనకి లిక్కర్ స్కామ్తో సంబంధాలు ఉన్నాయి, అందుకనే పిలిచారు అని అనుకుంటున్నారు. అందుకని ప్రజల్ని ఇంకొక వైపు డైవర్ట్ చేయడానికో, టీఆర్ఎస్ పార్టీ నేతలు ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతున్నారు. ఏం పనండి వీళ్ళు పోయి లిక్కర్ వ్యాపారాలతోటి, ఇక్కడున్న వ్యాపారాలు చేసుకోకూడదా, ఇక్కడున్న జాలవా, అక్కడ పోయి ఎందుకు చేసుకోవాలండి అని మాట్లాడుకుంటున్నారు. కాకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చున్నప్పుడు చాలా ఘంటాపదంగా ఇది అన్యాయం, దుర్మార్గం అని మాట్లాడతారు. బయటికి వెళ్ళిన తర్వాత మొన్న ఎమ్మెల్యేలకి విషయంలో స్వాములకి ఎట్లా కెమెరా వీడియోలు పెట్టారో, ఎమ్మెల్యేలకు కూడా అట్లాంటి కెమెరాలు పెడితే విడిగా ఏం మాట్లాడుకుంటారో ముఖ్యమంత్రి గారు లేని సమక్షంలో అప్పుడు అర్థమైంది. అందుకని దీనికి సొల్యూషన్, దీనికి కావాల్సిన క్లారిటీ, దాంట్లో తన ప్రమేయం ఉండి, వ్యాపారం చేయడం కూడా తప్పు కాదు, కానీ వ్యాపారంలో అవకతవకలు జరిగి వ్యాపారంలో గనక వీళ్ళు ఆయాచితంగా లబ్ధి పొంది ప్రభుత్వాన్ని మోసం చేసి ప్రభుత్వానికి కుట్రలు జరిగితే మాత్రం దాంట్లో వాళ్ళు శిక్షార్హులు. ఇప్పటి వరకు జరిగిన అరెస్టులు, ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణలు ఇవన్నీ అవే కదా. మరి ఇప్పుడు ఈ కేసులో మరి కొత్త కోణం అంటే ఎలా? మరి అజిత్ గారు ఏమంటారండి? వంశీ గారు అంటే లిక్కర్కి సంబంధించి ఈరోజు కేటీఆర్ ఒక మాట అన్నారు వంశీ గారు. ఆయన చాలా
ఓపెన్గా పబ్లిక్గానే ఒక మాట అన్నారు, మీరు అంబానీ అదానీల కోసం పాలసీలు రూపొందిస్తే తప్పులేదు కానీ మేము లిక్కర్ పాలసీ రూపొందిస్తే తప్ప అని చెప్పి అన్నారు వంశీ గారు. అక్కడే వాళ్ళ స్టాండ్ అని అనేది మనకు అర్థమైంది. అంటే ఒకటి ఇటు బీఆర్ఎస్ నుంచి కానీ లేదంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న లేదా మంత్రుల స్థాయి వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న వాదన ఏంటంటే బీఆర్ఎస్ ఈ లిక్కర్ పాలసీకి సంబంధించి ప్రభుత్వానికి ఆదాయం రావడం కోసం మేము కొన్ని సలహాలు సూచనలు ఇచ్చాము, దాన్ని పూర్తిగా ఒక రాజకీయ కక్షగా తీసుకొని ముఖ్యంగా పంజాబ్ కానీ ఢిల్లీ వీటన్నిటిలో కూడా ఓడిపోయారు కాబట్టి పూర్తిగా రాజకీయ కక్షగా తీసుకొని మమ్మల్ని అందరినీ వేధిస్తోంది, దీని మీద మేము ఉద్యమం చేస్తామా అని చెప్పి చెప్తున్నారు వంశీ గారు. అంటే ఇక్కడ పూర్తిగా పాలసీ అని అనేది ఎక్కడా కూడా తప్పు అని అనేది బీఆర్ఎస్లో ఎక్కడా ఏ నరనరాన ఏ భావనలో కూడా లేదు. మరి ఎందుకని అంతకుముందు అసలు నాకు దీంట్లో ఎక్కడా ఎటువంటి సంబంధం లేదు, నిప్పులాగానే ఉంటుంది అని వారు మరి స్టేట్మెంట్ ఇచ్చారు కదా. మరి ఆ రోజు ఒక స్టాండ్, ఈ రోజు ఒక స్టాండ్ ఎందుకు వచ్చినట్లు, ఎందుకు మారినట్లు, స్వరాలు ఎందుకు మారినట్లు? ఆ రోజే చెప్పుండొచ్చు కదా, ఎస్ మేము లెక్క వ్యాపారం చేసాము, తప్పేంటి, మేము లెక్క వ్యాపారం చేయకూడదని ఎవరంటే అది చేయకూడదనే అంశం కాదు.